వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఓ అర్జున, ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా, నాశనము లేనిదిగా, నిత్యమైనదిగా, జన్మ లేనిదిగాను, మార్పు లేనిదిగాను, మరణం లేనిదిగాను తెలుసుకుంటాడో అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు, ఎవరిని ఎందుకు చంపుతాడు, ఎలా చంపుతాడు? కాబట్టి ఎవరు ఎవరిని చంపరు, చంపించరు. ఇప్పటిదాకా ఆత్మ నిత్యము, అది చావదు అని చెప్పిన కృష్ణుడు ఇప్పుడు ఆత్మ ఎవరిని చంపదు, ఎవరిని చంపించదు అంటే ఎవరి చావుకు కారణము కాదు అని అంటున్నాడు. అర్జున, నీలో ఉన్న ఆత్మస్వరూపము భీష్మ, ద్రోణ, కృపాచార్యులలోనూ ఇతర రాజులు, సైనికులలోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు. వారిలో ఉన్న ఆత్మలు చావడానికి నీలో ఉన్న ఆత్మ కారణము కూడా కాదు. నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవడం నీ భ్రమ. ఆత్మజ్ఞానము కలిగి ఉండటమే ఆధ్యాత్మిక. కానీ మనలో ఉన్న నేను అనే అహంకారము ఈ శరీరమే నేను అనే భ్రమను కలగజేస్తుంది. నేనే ఈ శరీరము, అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంత కాలము ఆత్మతత్వము అర్థము కాదు. ఆత్మ అవినాశి అని, నిత్యం అని, అవ్యయమని తెలుసుకోవాలి. మనమందరము నేను నేను అంటున్నాము. నేను అంటేనే ఆత్మ. నా పేరు సుబ్బారావు, నాకు ఆకలి వేసింది, నాకు కోపం వచ్చింది అంటే మనకు తెలియకుండానే నేను అంటే ఈ శరీరం కాదు, నాలో ఉన్న ఆత్మస్వరూపము అనే జ్ఞానము మనకు సహజంగానే ఉంది. కానీ దాని గురించి మనం ఆలోచించము, ఆచరించము. మనం ఏది నేను అని అనుకుంటున్నామో ఆ నేను అనే దాని స్వభావము మనకు తెలియదు. అంటే నేను అంటే మనకు తెలుసు, కానీ దాని స్వభావం మాత్రం తెలియదు. ఈ నేను అనే ఆలోచన జంతువులకు, పక్షులకు లేదు. అవి నేను గురించి ఆలోచించవు. ఆహారం తినడము, ఎదవచ్చినప్పుడు కలవడము, నిద్ర వస్తే నిద్రపోవడము వాటి సహజ లక్షణము, వాటి నేచర్. వాటికి ఆలోచించే శక్తి లేదు. కానీ మనకు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. ఒక డిన్నర్ జరుగుతుంది. ఒక ఆవు, ఒక పులి వచ్చాయి. అవి వాటి సహజమైన ఆహారం దగ్గరకు వెళ్తాయి. అంటే ఆవు వెజిటేరియను, పులి నాన్ వెజ్. కానీ మానవుడు అటు ఇటు చూస్తాడు. తెలిసిన వాళ్ళుంటే వెజ్, లేకపోతే నాన్ వెజ్కు జంపు. అంటే జంతువులు తమ స్వభావాన్ని బట్టి పనులు చేస్తాయి. మనిషి ఆలోచించి చేస్తాడు, అవకాశాన్ని బట్టి చేస్తాడు. ఈ నేను అనే అహంభావం మనిషిలో కలగడం వలన నేను అందరికంటే గొప్పవాడిని, వాడు నాకంటే తక్కువ అనే భావన కలుగుతుంది. జంతువులకి ఈ భావన కలగదు. అవి తాము అన్నీ ఒకటే అనే భావనతో ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి నేను అంటే ఏమిటో తెలుసు, కానీ దాని స్వభావం తెలియదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు. అలాగే మనకు నేను అంటే ఏమిటో తెలుసు. నేను అనే దాని స్వభావం మనకు తెలియదు. కాబట్టి కనపడే ఈ శరీరమే నేను అనుకుంటున్నాము. మన కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే ఉంది. నేనే ఈ శరీరము, ఈ శరీరమే నేను అనుకోవడము. నేను స్వభావం గురించి తెలుసుకోకపోవడమే అసలు సమస్య. కాబట్టి సాధకుడు తెలుసుకోవలసింది ఏమిటంటే నేను ఈ శరీరము కాదు, నేను ఆత్మస్వరూపుడును అని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మ అవినాశి, అజము, సత్యము, అవ్యయము అని తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే వీటి అర్థాలు తెలియవు. కాబట్టి ఆత్మజ్ఞానము 2 దశలుగా తెలుసుకోవాలి. ముందు ఆత్మ యొక్క స్వభావము తెలుసుకోవాలి. అదే మొదటి పాదంలో చెప్పారు. ఆత్మ అవినాశి, నిత్యము, అజము, అవ్యయము అని. ఇంకా రెండవ దశ ఆ ఆత్మ నేనే, నేనే ఆత్మను అని తెలియాలి. కాబట్టి 2 దశల్లో ఆత్మజ్ఞానం సంపాదించాలి. కానీ మనమంతా ఈ శ్లోకం చదివి ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాము. కనిపించని ఆత్మ కొరకు వెదుగుతుంటాము. ఆత్మ కొరకు శోధిస్తున్నాము అని చెప్పుకుంటాము. కానీ నేను ఆత్మని అని మాత్రం అంగీకరించరు. మనలో ఉన్న ఆత్మ కొరకు బయట ఎక్కడెక్కడో వెతుకుతుంటాము. అదే అజ్ఞానము. దానికి కావలసిన శ్రవణం అంటే ఆత్మ గురించి శాస్త్రముల ద్వారా వినడము. తరువాతది మననము, విన్న దానిని మననం చేయడము. ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము. దాని గురించి ఏమైనా సందేహాలు ఉంటే గురువు ద్వారా నివృత్తి చేసుకోవడము. మూడవది నిధిధ్యాస, అంటే ఆత్మ ఎవరో కాదు, నేనే, నేనే ఆత్మను, నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం కలగడం. అప్పటిదాకా నేనే దేహము, ఈ దేహంతో అన్ని పనులు చేస్తున్నాను, అమ్మో ఈ దేహం మరణిస్తుంది అని భయపడ్డవాడు ఆత్మజ్ఞానం కలగగానే మరణించేది నేను కాదు, నా శరీరం మాత్రమే,
నేను ఆత్మస్వరూపుడను, నాకు మరణం లేదు అని నిశ్చింతగా ఉంటాడు. పైగా మరణాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు. కాబట్టి అర్జున, నీవు దేహానివి కాదు. వీళ్ళందరూ దేహాలు కాదు, ఆత్మస్వరూపులు. దేహాలు వేరు, వీళ్ళు వేరు. నీవు చంపితే దేహాలు పోతాయి, కానీ వాళ్ళు ఎక్కడికి పోరు. నీవు చంపడం వల్ల చావడం అంతా నీ భ్రమ. నీవు చంపడం, వాళ్ళు చావడం అంతా నీ భ్రమ, మిథ్య. చంపేవాళ్ళు లేరు, చంపించేవాళ్ళు లేరు. ఆత్మస్వరూపం ఎవరినీ చంపదు, ఎవరినీ చంపించదు. అలా అనుకోవడము నీ అవివేకము అని బోధించాడు కృష్ణుడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఓ అర్జున, ఏ విధంగానైతే మానవుడు చినిగిపోయిన వస్త్రములను విడిచిపెట్టి కొత్త వస్త్రములను ధరిస్తాడో, అలాగే ఈ శరీరంలో ఉండే ఆత్మ ముసలితనంతో కృషించిపోయి ఇంకా తిరగడానికి కూడా పనికిరాని శరీరమును విడిచిపెట్టి కొత్త దేహంను ధరిస్తుంది. ఇక్కడ కృష్ణుడు మరణము, పునర్జన్మ వీటి గురించి సోదాహరణంగా వివరిస్తున్నాడు. మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు అనే ప్రశ్న అర్జునుడి మనసులో మెదిలింది అని గ్రహించాడు కృష్ణుడు. మరణం అంటే కేవలం దుస్తులు మార్చుకోవడం లాంటిది. మనం కొత్త బట్టలు వేసుకుంటున్నాము, కొన్నాళ్లకు ఆ దుస్తులు చినిగిపోతాయి. చినిగిపోయిన దుస్తులు వేసుకోము కదా, అందుకని చినిగిపోయిన బట్టలు వదిలి కొత్త బట్టలు ధరిస్తాము. ఇదివరకు ఒక రంగు బట్టలు వేసుకున్నాము, ఇప్పుడు మరొక రంగు బట్టలు వేసుకున్నాము. వాటికి ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది, ఆ పేరుతో పిలుస్తాము. అలాగని మనం మారలేదు, మన రంగు మారలేదు, మనం యథాప్రకారమే ఉన్నాము. కేవలం మనం వేసుకునే దుస్తులు, వాటి రంగు, వాటి బ్రాండ్ నేమ్ మారాయి. మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దేహి అని కూడా అంటారు. దేహి అంటే దేహమును ధరించిన వాడు. ఈ దేహి శరీరం అనే దుస్తులు మార్చుకుంటూ ఉంటాడు. ఒక శరీరము శిథిలం అయిపోయినప్పుడు ఆ శరీరమును వదిలిపెట్టి మరొక శరీరమును ధరిస్తాడు. ఇదివరకు మనం అనుకున్నట్టు ఈ శరీరము పంచభూతముల కలయికతో ఏర్పడింది. కొన్నాళ్లకు ఈ శరీరము ముసలిదైపోతుంది. దేహి ఆ దేహంలో ఉండడానికి ఇష్టపడడు. అందుకని ఆ దేహమును వదిలిపెట్టి మరొక దేహంలో ప్రవేశిస్తాడు. పంచభూతములతో ఏర్పడిన ఈ శరీరము దేనిగది విడిపోతుంది. గాలి గాలిలో, శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ విషయాన్ని జ్ఞాని అయిన వాడు అర్థం చేసుకుంటాడు. అందుకని ఈ దేహం వదిలిపెట్టడానికి ఏమాత్రం సంకోచించడు. పైగా కొత్త దేహం వస్తున్నందుకు సంతోషిస్తాడు. మనం కొత్త బట్టలు వస్తే ఎలా సంతోషిస్తామో అలాగా. కానీ అజ్ఞాని అయ్యో ఈ దేహం వదలాల్సి వచ్చిందే అని దుఃఖపడతాడు. ఓ పట్టాన ఈ దేహం వదలడానికి ఒప్పుకోడు. అదే చావుకు భయపడటం. ఉదాహరణకు మన స్నేహితుడు ఒక ఆయన చనిపోయాడు అనుకుందాము. అది తెలియక ఒక ఆయన వచ్చి, ఏమండి సుబ్బారావు గారు ఉన్నారా అని అడిగితే, ఇంకెక్కడ సుబ్బారావు అండి, ఆయన నిన్ననే పోయాడు, ఇవ్వాలే కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటాడు. లోపలికి వెళితే సుబ్బారావు డెడ్ బాడీ కనిపిస్తుంది. అయ్యో సుబ్బారావు అప్పుడే వెళ్ళిపోయావా అంటాడు. కానీ అదేమిటండి, సుబ్బారావు లక్షణంగా పడుకొని ఉంటే వెళ్ళిపోయాడు అంటారేమిటి అని అనడు కదా. సుబ్బారావు శరీరం అక్కడే ఉంది, కానీ సుబ్బారావు అని ఆయన లేడు. సుబ్బారావు వెళ్ళిపోయాడు అంటే సుబ్బారావులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది, కానీ సుబ్బారావు శరీరం కాదు అని అర్థము. ఈ సంగతి అందరికీ తెలుసు, కానీ తెలియనట్టే ఉంటాము. ఎందుకంటే ఆ భావన మనకు నచ్చదు కనుక. మన సంస్కృతిలో ఏమీ తెలియని వాడికి కూడా దేహం వేరు, లోపల ఉండే ఆత్మస్వరూపం వేరు అని తెలుసు. వచ్చిన చిక్కల్లా దానిని ఆచరించము. మరలా మోహంలో పడిపోతుంటాము. ఇంకొక విషయం, ఈ దేహంలో నుండి జీవుడు బయటికి వెళ్ళడానికి ఇష్టపడడు. చాలా యాతన పడతాడు, కానీ బలవంతంగా బయటకు వెళతాడు. ఇంకా ఆ దేహాన్ని అంటిపెట్టుకొని దాని వెంటనే వెళతాడు. అంత్యక్రియలు జరిగేటప్పుడు అక్కడే ఉంటాడు. ఈ విషయాన్ని ఊహించిన మన ఋషులు ఒక కార్యక్రమం పెట్టారు. ఒకవేళ జీవుడు మరలా పొరపాటున తన శరీరంలో దూరుతాడేమో అని దింపుడు కళ్ళెమని 3 సార్లు దింపుతారు. తర్వాత అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి దానిని తీసుకొని శరీరం చుట్టూ తిరుగుతాడు. దానికి 3 రంధ్రాలు చేస్తారు. తుదకు వెనక్కు విసిరేసి పగలగొడతాడు. దీని అర్థం ఏమిటంటే, శరీరంలో నుండి బయటకు వచ్చిన జీవుడు అంతకాలం అంటిపెట్టుకున్న శరీరాన్ని వదలలేక అక్కడే తిరుగుతుంటాడు. ఈ చర్య ద్వారా, బాబు ఈ శరీరం ఒక కుండ లాంటిది, అందులో ఉన్న నీరు ప్రాణాలు, అవి కుండలోని నీరు మాదిరి చిల్లుల గుండా బయటకు వెళ్ళిపోయాయి. కుండ పగిలిపోయింది. ఇంకా దీనిని కాలుస్తాము, ఇంకా ఈ శరీరం ఉండదు, నీవు వెళ్ళిపో అని జీవాత్మకు మనం ఇచ్చే సంకేతము. ఇంకా కర్మకాండ ఉందనుకోండి, అది ప్రస్తుతం అనవసరం. కాబట్టి మృత్యు అంటే కేవలం దుస్తులు మార్చడం లాంటిదని అనుకోవాలి. దాని గురించి భయపడకూడదు.
స్వేచ్ఛగా ప్రాణాలు వదలగలిగి ఉండాలి. విభూతి ముఖాన ధరించే కారణం ఇదే. విభూతి అంటే ఈశ్వరుడు ధరించే శ్మశాన బూడిద. తుదకు ఈ శరీరం బూడిద కావలసిందే, ఈ శరీరం గురించి ఆవేదన చెందవద్దు అనే సంకేతం మనకు అనునిత్యము ఇస్తుంది విభూతి ధారణ.